ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, స్వంగ రోషన్ కుమార్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రులు ఆయా నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధిపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించి పలు అభివృద్ధి పనులు ఆలస్యంపై అధికారులను నిలదీశారు. అలాగే సమావేశంలో ఇరిగేషన్ పూడికతీత పనులు, ఉపాధి హామీ, తాగునీరు సరఫరా, రెవెన్యూ, విద్య, ఉద్యానవన తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని, అదే దిశగా ఏలూరు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను రాష్ట్రంలోని అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా కృషి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నెక్స్ట్ టైము తాగరు డిఆర్సీ సమావేశంలో ఈరోజు సహచార మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడిక తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. ఆ మోడల్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం. జిల్లాలో ఉన్న ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 25% కన్నా ఎక్కువగా పనులు జరిగిన కార్యక్రమాలు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇతర ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నిటిపైన కూడా సమీక్షించుకుని దానికి ముందు తీసుకెళ్దామనే ఒక ఆలోచన ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. ఎక్కడ కూడా ప్రజలతో మనం మమేకమై ప్రజలకి జవాబుదారీత పెంచే విధంగా పారదర్శకంగా పరిపాలన అనేది జరగాలి. అంతేగాని గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఆలోచనలు, ఆ విధానాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్న అనే ఆలోచన
ఎవరికి ఉన్నా కూడా దాన్ని మానుకోమని చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలని. ఎందుకంటే పత్రికల్లో వస్తున్న వార్తలు, బయట వస్తున్న సమాచారం దేనికైనా సరే మేమే దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఇష్యూస్ దాటివేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా దాంట్లో భాగస్వాములు కాకూడదని ఈరోజు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. తప్పకుండా మేము ఇంకా అకౌంటబుల్గా ఉంటాం, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించి ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.